హాయ్ హలో అండి. వెల్కమ్ టు అవర్ ఛానల్ విజయ టాక్స్. ఎలా ఉన్నారు అందరూ? బాగున్నారా? నేనైతే చాలా బాగున్నానండి. చాలా డేస్ అయిపోయిందండి వీడియో పోస్ట్ చేసి. లాంగ్ వీడియో పోస్ట్ చేసి చాలా కాలం అయిపోతుంది కదా. ఫస్ట్ ఆఫ్ ఆల్ అందరికీ థ్యాంక్ యూ సో మచ్ అండి. ఇప్పుడు మన ఛానల్ 1K సబ్స్క్రైబర్స్ని రీచ్ అయిందండి. ఇలాగే ఇంకా మంచి సపోర్ట్ ఇస్తారని కోరుకుంటున్నాను. అలాగే షార్ట్స్ కానీ లైవ్కి వచ్చిన వాళ్ళందరూ కూడా లాంగ్ వీడియోస్ కూడా కొంచెం చూడండి, చెక్ చేసి, ఓకేనా? ఇంకా వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. ఈరోజు నేను ఒక మంచి రెసిపీతో అయితే మీ ముందుకు వచ్చేసానండి. అదేంటో తెలుసా? చికెన్ పకోడీ ప్రిపేర్ చేశానండి. మరి దాని ప్రాసెస్ ఏంటో చూసేద్దామా? నేనైతే దీనికోసం ఒక 1/2 kg బోన్స్తో ఉన్న చికెన్ అయితే తీసుకున్నాను. మీరు బోన్లెస్ అయినా తీసుకోవచ్చు. నాకైతే బోన్స్తో ఉంటేనే బాగుంటుంది అనిపిస్తుంది. ఫస్ట్ చికెన్ని నీట్గా క్లీన్ చేసేసుకొని చిన్న చిన్న పీసెస్గా కట్ చేసుకొని పక్కన పెట్టుకోండి. అందులోకి ఒక 2 స్పూన్స్ వరకు కార్న్‌ఫ్లోర్‌ని, అలాగే 2-3 స్పూన్స్ వరకు బియ్యపు పిండిని యాడ్ చేసుకోండి. అలాగే ఒక 2 స్పూన్స్ కారాన్ని, ఒక స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ని కూడా యాడ్ చేసుకోండి. తగినంత సాల్ట్, అలాగే జీలకర్ర పౌడరు, ధనియాల పౌడర్, అలాగే ఒక 2 స్పూన్స్ గరం మసాలాని లాస్ట్ ఫైనల్గా ఒక నిమ్మబద్దను కూడా పిండుకొని మొత్తం అంతా కలిసేటట్టు మిక్స్ చేసుకుంటూ బాగా కలిపేసి ఒక హాఫ్ అన్ అవర్ కానీ, మీకు టైం ఉంటే ఒక 1 అవర్ కానీ అలాగా పక్కన పెట్టేసేయండి. లేదు మీకు టైం లేదంటే అప్పటికప్పుడైనా వేసుకోవచ్చు, బాగానే ఉంటుంది. నేనైతే మొత్తం అంతా మిక్స్ చేసి కలిపేసి ఒక హాఫ్ అన్ అవర్ తర్వాతే వేసాను. చాలా చాలా బాగా వచ్చినాయండి. చికెన్ పకోడీని ఇష్టపడిన వాళ్ళు ఎవరు ఉండరు కదా. నాన్ వెజ్ ఇష్టపడే వాళ్ళు అయితే బాగా ఇష్టపడుతూ ఉంటారు. ఇది విడిగా తినడానికైనా బాగానే ఉంటుంది. అలాగే రసంలోకి మనకి స్టఫ్గా కూడా చాలా బాగుంటుంది. ఒక హాఫ్ అన్ అవర్ తర్వాత స్టవ్ వెలిగించి కడాయి పెట్టుకొని అందులోకి డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ పోసుకొని మనం ముందుగా మ్యాగ్నేట్ చేసుకున్న చికెన్ ఉంది కదా, దాన్ని చిన్న చిన్నగా ఒక్కొక్క పీస్ కింద ఆయిల్లో డీప్ ఫ్రై చేసుకోవడమేనండి. చికెన్ పీసెస్ మనకు వేసేటప్పుడు తెలుస్తుంది కదా, ఒక్కొక్కటిగా వేసుకుంటే మనకు ఫ్రై అయిన తర్వాత తినడానికి బాగుంటాయి. అంతేనండి, యమ్మీ యమ్మీ చికెన్ పకోడీ రెడీ అయిపోయింది. చాలా ఈజీగా తక్కువ టైంలో ప్రిపేర్ చేసుకొని స్నాక్ ఐటెంగా కూడా తినొచ్చు. చిన్నపిల్లలైనా చాలా ఇష్టంగా తింటారు కదా. దీన్ని విడిగా తిన్నా బాగుంటుంది, అలాగే రసంలోకి స్టఫ్గా కూడా చాలా చాలా బాగుంటుంది. మీరు కూడా తప్పకుండా ట్రై చేసి మీ ఫీడ్బ్యాక్, అలాగే వీడియో నచ్చితే చిన్న లైక్ ఇచ్చి, ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి అబ్బా ఛానల్ని, ఓకేనా? ఉంటా మరి, మళ్ళీ ఒక మంచి వీడియోతో కలుసుకుందాం. అంతవరకు బాయ్ బాయ్, టేక్ కేర్.